సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే చెప్పినాం కదా పార్ట్ 2, అందరూ పార్ట్ 2 అడిగారు అని. సో పెళ్ళి చేసుకొని వచ్చినట్టు అమ్మ మీద ప్రాంక్ చేద్దాము. సో మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో. ఆంటీ మాత్రం తెలుసు కదా వేరే లెవెల్ యాక్ట్ చేసింది. అండ్ ఈ వీడియో కూడా వేరే లెవెల్ రాబోతుంది. మస్త్ ఎంటర్టైన్ గైస్. అండ్ దీనికి పార్ట్ 3 కూడా చేస్తా కావాలంటే. ఓకేనా గైస్? చలో మమ్మీ దగ్గర వెళ్ళిపోదామండి. ఎవరు పెళ్లి ఎవరు చెప్పించారు? ఎందుకు వచ్చారు? వాడు తిట్టదని చెప్పరా? ఎవరికి ఆశీర్వాదం తీసుకునేది? సిగ్గు లేదు, ఇజ్జత్ లేదు నీకు? ఎవరు పరిస్థిద్దాం అనుకుంటున్నావు? ఎవరు ఇల్లు ఇజ్జత్ లేదు, సిగ్గు లేదా? దొంగ మర్యాద మనుషుదారా ఏంది ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? సిగ్గులేదు? ఎందుకు ఇంత బాగా గంట వేసుకొని బొమ్మలకు ఏంది బాగాలేదు మార్చుతావు? అటు పోయి బయటికి పోయి మార్చుకోని నా ఇంట్లోకి రావద్దన్నా. నేను మొన్ననే చెప్పినా మర్యాద ఉండదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో. చూస్తారా ఇంటి పరుగు ఎగిరి ఇజ్జత్ చూసిపోతుందా? బజార్ చూస్తే ఇంట్లో నుంచి ఎవరు రూము? ఎక్కడ కట్టినావురా? ఎక్కడ కట్టినావు రూము? నీది ఎక్కడిది నీ రూము? ఎక్కడ దేనికి తీసుకొచ్చినావు? దేనికి తీసుకొచ్చినావు? నేను వద్దన్నా. నాకు ఇష్టం లేదు ఇంట్లో దేవ వద్దన్నా. నేను నాకు వద్దన్నప్పుడు వద్దు, నా ఇంట్లో రావద్దు, నిన్నే వెళ్ళిపో అన్నా. నేను నువ్వు ఆమెతో పోతుంటే వెళ్ళిపో అని చెప్పిన. మళ్ళీ ఏడికి తీసుకొని నువ్వు గట్లే నువ్వు గట్టలేదురా. నువ్వు గట్టలే. బయటికి వెళ్ళిపోరు ఇద్దరు బయటికి పోరి. నాకు తీసుకొనేస్తా. వెళ్ళిపో అన్నాడు. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. నా ఇంటి మీద నువ్వు పడి నన్ను ఆరవద్దన్నట. నువ్వెవరే? నువ్వెవరు? ఫస్ట్ నువ్వు బయటకెళ్ళు. మీ కోడలు నా కోడలు నువ్వు కావు. నాకు నచ్చిందే నా కోడలు వస్తుంది. నువ్వు నచ్చేది మాకుంటదా ఇష్టాలు? ఏమన్నా నీకు బెడ్ రెడీ చేయమన్నగా? ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బయటికెళ్ళి మాట్లాడు. ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరు పడతాను పెళ్లి చేసుకొని వస్తాను. మరి అంతే ఏజ్తో సంబంధం ఉండదు. నీ ఏజ్ ఆయన ఏజ్ ఏమన్నా కలిసిందా? సిగ్గులేదా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. రెండు మనుషులు కలిసినాయి. ధోని రాని వైపు కూడా పెద్దది. ఏం మాట్లాడతాడు నువ్వు? ధోని కాదు, ఇక్కడ సచిన్. ఎవరి వైపు గురించి నాకు చెప్పాల్సిన అవసరం నాకు నచ్చలేదు. వద్దు,
నా ఇంట్లో నేను రానియను భరత్, రానియనంటే రానియను. ఎందుకు రాను నా అమ్మ? సిగ్గు తీయాలి రా భరత్. మనం. అమ్మ బాగా ముహూర్తం టైం. ఇజ్జత్ పోతుంది రా, ఇజ్జత్ పోతుంది. అమ్మా ఇజ్జత్ పోతుంది. 12:30కి ముహూర్తం జరుగు. ఏ ముహూర్తం రా? ఏ ముహూర్తం రా? ఏ ముహూర్తం రా? ఏ ముహూర్తం రా? ఏ ముహూర్తం? ఏ ముహూర్తం రా? ఏందిరా ఏంది ఇజ్జత్ ఉందా? ఇజ్జత్ ఉందా ఏమన్నా? నీదేంద్రా మంత్రులు ఎప్పుడు వస్తారా? ఇలాంటి వాళ్ళు చేయబట్టి నా ఇల్లు పాడు చేసింది. బయటకు వెళ్ళిపోరా, నా తలకాయ తినకు భరత్. మా ఇద్దరిని విడగొట్టి నువ్వు పోతారు. ఏ ఊరి నుంచి వచ్చినావు ఆ ఊరికి వెళ్ళిపో. తల్లి ఇంకా ఎవరైనా చూసుకో. అమ్మ చాలా మంది అమ్మ తల్లి నువ్వు అడుగు బజార్ అందరూ నా ఇద్దరు పోతారు. అందుకే మీరు రూమ్ లో పోతాం. ఏ రూమ్ లో నువ్వు మనిషివా పశువా అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అమ్మాయి నాకు మెట్టాలి బయటికి ఎందుకు వెళ్ళిపోరు వెళ్ళిపోరన్నప్పుడు వెళ్ళిపోరు. నాకు పిచ్చి లేదు మొత్తం చేసిందంటే ఇదే మా ఇద్దరిని కలిపింది కాదు 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 మా ఇద్దరి మధ్యలో పోకడు ఇదే. ఆడే కాదా వాడే ఇంటెలిజెంట్ ఫెలో. ఇంకా 10 మంది ఉండరమ్మా బజార్లో ఎవరైనా చూసుకో తల్లి. నా ఇల్లు జోలికి అదే ఆగమ్మా నెట్టకు మమ్మల్ని. నా ఇంట్లో వద్దురా, మా ఇంట్లో ప్రేమకుని మా ఇచ్చా తీయకు. పిల్లల్ని రేపు తీసుకొద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 15 మంది పిల్లల్ని ఎవరి కోసం పుట్టించినావు? ఎందుకన్నా మా కోసం ఎవరి కోసం ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అని చెప్పిన. అరే తొయ్యకు అట్లా నువ్వు బయటకు అరే తొయ్యకమ్మా అని చెప్పిన. నా ఇంట్లో వద్దు మీరు. ఏమైనా సక్కదనంగా ఉన్నారా? ఎవరు ఎట్లా ఉంది? నా కళ్ళతో చూడు. ఏం నీ కళ్ళతో చూసేది? నా కళ్ళు లేవా? ఇవే తగ్గించుకుంటే మంచిది. నా కళ్ళు లేవా? అరే అమ్మా వద్దా వద్దా నాకు వద్దంటున్నాను. నీ కాలు కాదు పొరపాటు అని కాలు కాదంటే ఆంటీకి నా మధ్యలో బోకర్ ఈడే బ్రోకర్ మమ్మల్ని కలిపిదా? నువ్వే మా ఇద్దరు పెళ్లి పెద్దాయిలు ఆ కుర్చీని మడత పెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. అరే ఎవరిని పాటు చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని పాటు చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని నాశనం పెట్టిద్దాం అనుకుంటున్నారు? ఎవరిని నాశనం పెట్టిద్దాం అనుకుంటున్నా? ఫస్ట్ బయటికి వెళ్ళు. వెళ్ళాలన్నప్పుడు మా ఇల్లు ఇల్లు కాదు. ఎవరిని నాశనం చేద్దాం? వెళ్ళిపో. పంపించా ఉంచుతావు. ఏడిది
ఆశీర్వాదం ఏమొద్దు మాకు ఇగో మనము కుటుంబ సమేతంగా వద్దాం మన పిల్లలు తీసుకుందాం. ఏ కుటుంబ సమతం 15 మంది పిల్లలు తీసుకుందాం. ముసల్దిరా ముసల్దిరా ముసల్దానికి ఏం చేస్తావు చూడు నేను వాళ్తున్నావు మీద నేను చేసి ఆ? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ప్రాబ్లం నాకొద్దు ఆయనకు నచ్చినావు సక్కదనంగా బొమ్మ ఉన్నావు అని నచ్చినావు అనుకో సక్కదనంగా బొమ్మ ఉన్నావు అని నచ్చినావు అనుకో ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కన్నాను. స్వీట్ మమ్మీ. పోతుంది పిల్లలు తీసుకుని పిల్లలు తీసుకుని వద్దు